మీడియా మిత్రులకు నమస్కారం. 19 గ్రామ ప్రజలందరికీ మీకు నా ఓటించినందుకు ధన్యవాదాలు. మేము గెలిచినంత మాత్రం ఇటు పోయి లేదు. గ్రామంలో ప్రతి సమస్యలను పరిష్కరిస్తామని మేము మాటిస్తున్నాము. తర్వాత సాధారణ ఎన్నికలు మున్సిపల్ సందర్భంగా 25వ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున గెలవడం జరిగింది. నన్ను గెలిపించిన ప్రజలందరికీ సుభాష్ నగర్ కాలనీ మరియు న్యూ గంజ్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. గెలిపించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు సుధాకర్ అన్న గారికి, సత్యం సేఠ్ గారికి మరియు చిలుపల్లి రమేష్ అన్న గారికి, మార్కెట్ చైర్మన్ సీరన్న గారికి, వాళ్ళందరికీ ధన్యవాదాలు. సాయం చేస్తా, అందరికీ అందుబాటులో ఉంటా, ఎప్పటికీ కాలనీవాసులకు అందుబాటులో ఉండి మాట ఇవ్వడం జరిగింది. ఈ విజయం నా విజయం కాదు, ఇది నా కాలనీ ప్రజల విజయం. 31వ వార్డు ప్రజలకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాపై అదేవిధంగా అభివృద్ధికి సహకరించి మా దుర్గం చెరువు మల్లికార్జున గౌడనను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు వారికి ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేస్తూ ప్రతినిత్యం అన్నను అందుబాటులో ఉంచి మీకు ఏ కార్యక్రమం ఉన్నా అన్న ముందలుండి నడిపించే విధంగా నేను ఉంటానని తెలియజేస్తూ మరొకసారి వాళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు శివరామనగర్ ఓటరు మహాశయులకు మరియు అన్న చెన్నెళ్ళ అక్కలందరికీ నా గెలుపు వాళ్ళకు అంకితం చేస్తూ శివరామనగర్ కాళీకే అంకితం నా గెలుపు. వాళ్ళు లేనిది మేము లేము, వాళ్ళతోనే మేము. ఇంతకు ముందు లక్ష్మణ్ చెప్పినట్టు మాజీ కౌన్సిలర్ గాయత్రి లక్ష్మణ్ గారు, అదేవిధంగా కౌన్సిలర్ నాగయ్య గారు, అదేవిధంగా నాతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా ప్రసాద్ కుమార్ గారు, సెకండ్ ఆయన కూతురు అరేనా గారు, నేను గిట్ట కౌన్సిలర్గా అయినా మా వార్డు అభివృద్ధికి ఏదైనా మాకు ధైర్యంగా దొబ్బుకోపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైనా మా వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. లక్ష్మణ్ ఉంటాడు, నేను ఉంటా, అందుబాటులో ఇద్దరం కలిసి ఆ వార్డుని అభివృద్ధి చేస్తాం. ఆదర్శ వార్డుగా చేయాలని నా ఒక కోరిక. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ హవా నడుస్తుందా? 100% నడుస్తుంది. ఇంకా అత్యధిక మెజారిటీ ఇంకా ఒక 26 వచ్చేటివి ఉన్నాయి. 3 అయితే డిక్లేర్ అయిపోయినాయి. 26 నుంచి 29 వరకు వస్తాయి. అన్ని వార్డులలో అయితే కాంగ్రెస్ ఉందంటారు. 13వ వార్డు అభ్యర్థిగా విజయం పొందడానికి చాలా సంతోషంగా, 191 ఓట్లతోటి మెజారిటీ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీ వార్డులో ఎటువంటి అభివృద్ధి చేస్తారమ్మా? మీరు గెలిచిరు కదా, అన్ని విధాలుగా అంటే అందరికీ అనుకూలంగా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాం. మీ వార్డు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు మీకు ఓటు ఇచ్చినందుకు? మాకు ఓటు ఇచ్చినందుకు అందరూ చాలా కష్టపడ్డారు. అందరికీ చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. అందరూ మా యూత్ పిల్లలు కూడా చాలా కష్టపడ్డారు. 28వ వార్డు నుంచి బీజేపీ నుంచి నేను గెలిచాను. వార్డు ఓటర్లందరికీ కూడా ముందుగా నా మనస్ఫూర్తి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా అభివృద్ధి వైపు మొక్కు చూపి నాకు ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. వార్డు ఓటర్సే కాకుండా నా కుటుంబ సభ్యులు కానీ, నా మిత్రులు ప్రతి ఒక్కరు ఈ విజయం నా ఒక్కదానిది కాదు, నా వెనకాల ఉండి సహకరించిన, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరిది ఈ విజయము. అందరికీ మనస్ఫూర్తి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై బీజేపీ, జై మోడీ. జీవితాంతం రుణపడి ఉంటాము. మా తాతగారు లక్ష్మారెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. మేము ఏవైతే కమిట్మెంట్స్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అవన్నీ తప్పకుండా నెరవేరుస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ తోడుగా ఉండి వాళ్ళ కష్టసుఖాలు పాల్పంచుకుని వాళ్ళతో పాటు పనులు చేసుకుంటాం. మున్సిపల్ సాధారణ ఎన్నికలు 2026 సందర్భంగా ఈరోజు కౌంటింగ్ స్టార్ట్ అయింది. మొదటి రౌండ్ ఇప్పటికే ముగిసింది. మరి మొదటి రౌండ్లో నేను 10వ వార్డు నుంచి సమీప అభ్యర్థి గంగ్యాడ అశోక్ బీఆర్ఎస్ పార్టీ మీద 368 భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది నా ప్రజలు. మరి ముఖ్యంగా అనంతగిరిపల్లి వాసులకు, బల్జగూడెం
అదేవిధంగా చెంచు కాలనీ, లక్ష్మీనగర్ తాండా, గిరిటిపల్లి వాసు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను వారికి నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా వికారాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తూ ఉన్నది. ఇప్పటికీ 12 వార్డులు మరి కౌంటింగ్ అయిపోయింది. ఈ 12 వార్డుల్లో మరి 2 బీజేపీ, 1 ఎంఐఎం, 1 ఇండిపెండెంట్, మళ్ళీ 8 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం జరిగింది. మరి ఈ ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా మరి కాంగ్రెస్ పార్టీ రెబలే. మరి ఆయనకు ఆ టికెట్ యాక్చువల్గా ఆయనకి ఇచ్చేది ఉండే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోయినాం కాబట్టి మరి ఆయన గెలిచిండు. ఆయన కూడా మా కోవకు చెందినవాడే, మరి మా చెట్టు పువ్వే ఆయన కూడా. మరి ముఖ్యంగా ముఖ్యంగా టౌన్లో ఈ కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తూ ఉన్నది. మరి పెద్ద ఎత్తున నాకు తెలిసి ఇంచుమించుగా 27 నుంచి 28 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం కాబోతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈరోజు క్లియర్గా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. మరి అది ఏంటనంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా పటిష్టంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము ఇష్టపడతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారిని పాలన చాలా బాగుంది మరి అని వాళ్ళు ఈరోజు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మరి ఇంకొక విధంగా కూడా నేను చెప్తా ఉన్నాను ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపిస్తున్నందుకు. మరి ప్రజలందరూ కూడా ఈరోజు మా పైన పెద్ద ఎత్తున మా మీద ఒక బాధ్యత కూడా పెట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి మున్సిపాలిటీ యూఎల్బీలు, ఈ లోకల్ బాడీస్లో మున్సిపల్లో మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం అంటే మమ్మల్ని నమ్మి మా మీద ఒక పెద్ద బాధ్యత మా మీద ప్రజలందరూ కూడా పెట్టినారు. మరి కాబట్టి మేము కూడా ఇంకా ఇంతకంటే కూడా ఎక్కువగా శ్రమించి మరి మా వికారాబాద్ పట్టణాన్ని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకా కూడా కష్టపడి ఇంకా పెద్ద ఎత్తున వచ్చే మున్సిపల్కు కానీ లేకుంటే మళ్ళీ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో కానీ మరి పెద్ద ఎత్తున కష్టపడి ఇంకా ఎక్కువ సీట్లు సంపాదించడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఇదే విధంగా ప్రజల అండదండలు కూడా మాకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు.